పా పాన్ కార్డ్కి GSTINకి ఇంకా ఆధార్కి డిఫరెన్స్ చూద్దాం కొద్దిగా లైట్గా. PIN ఫుల్ ఫామ్ ఏంటంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్, IT డిపార్ట్మెంట్ ఇస్తుంది. GSTN గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ CBIC ఇస్తుంది, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. ఫార్మాట్ ఏంటంటే 10 డిజిట్ ఆల్ఫా న్యూమరిక్ ఉంటుంది. ఇదేమో 2 డిజిట్ స్టేట్ కోడ్ ఉంటుంది, 10 డిజిట్ పాన్ నెంబర్ ఉంటుంది, 3 క్యారెక్టర్స్ ఉంటాయి, ఇలా 15 ఉంటాయి టోటల్గా. పాన్ కార్డ్ ఎవరు తెచ్చుకోవాలంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు కానీ, HUFM కానీ, కంపెనీ కానీ, ఒక ట్రస్ట్ కానీ, ఇవన్నీ తెచ్చుకోవాలి. ఇది GSTIN ఎవరు తెచ్చుకోవాలంటే ఇండివిజువల్స్ ఆర్ ఫిర్మ్స్ రిజిస్టర్డ్ అండర్ pre-GST లాస్ కింద, ఓర్ బిజినెస్ టర్న్ ఓవర్ ఒక లిమిట్ దాటితే వాళ్ళు తెచ్చుకోవాలన్నట్టు. పాన్ కార్డ్ హోల్డర్కి GSTIN అవసరం లేదు. ఆ GSTIN హోల్డర్కి పాన్ కార్డ్ కావాలి. ఈ GSTIN ఎవరు తెచ్చుకోవాలంటే కామర్స్ ద్వారా అమ్మేటోళ్ళు వాళ్ళకు కూడా కావాలి. ఒక పాన్ కార్డే ఒక ఇండివిజువల్కి, ఒక కంపెనీకి కూడా ఒకటే. సబ్సిడరీ ఫిర్మ్స్కి సపరేట్ ఉండొచ్చు. ఫిర్మ్ ఆపరేట్స్ ఫ్రమ్ మోర్ దాన్ 1 స్టేట్, ఇదనే సపరేట్ GST రిజిస్ట్రేషన్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ స్టేట్కి ఒకటి కావాలి. ఫిర్మ్ హ్యాస్ మల్టిపుల్ సబ్సిడరీస్ ఉంటే దే హ్యావ్ టు గెట్ GST ఫర్ ఈచ్, GST నెంబర్ ఫర్ ఈచ్ అన్నట్టు. ఇదేమో డైరెక్ట్ ట్యాక్సేషన్ అవాయిడ్ చేయడానికి, ఇదేమో GST ఎవాజన్ చేయడానికి ఇది అన్నట్టు. పాన్ నెంబర్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ వేరియస్ యాక్టివిటీస్. పాన్ ఈజ్ ఆల్ స్లోలీ బికమింగ్ అ కామన్ బిజినెస్ ఐడెంటిఫైయర్ నెంబర్ ఆర్ సింప్లీ బిజినెస్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇది అన్నట్టు. దీనికి ఆధార్కి తేడా ఏంటంటే పాన్ అండ్ GST అనేది ట్యాక్స్ అథారిటీస్ ఇష్యూ చేస్తారు, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద. ఆధార్ అనేది స్టాట్యూటరీ బాడీ, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మేటీ కింద ఉంటుంది, వాళ్ళు ఇష్యూ చేస్తారు, స్టాట్యూటరీ బాడీ ఇది. మరి పాన్ కార్డ్ అనేది కేవలం అవి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, GST యాక్ట్ 2017. ఆధార్ కార్డ్ అనేది ఆధార్ టార్గెటెడ్ డెలివరీ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ అదర్ సబ్సిడీస్ బెనిఫిషరీస్ అండ్ సర్వీసెస్ యాక్ట్ 2016. ఆధార్ టార్గెటెడ్ డెలివరీ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ అదర్ సబ్సిడీస్, బెనిఫిట్స్ అండ్ సర్వీసెస్. ఈ ప్రైమరీ ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ ఐడి నెంబర్ ఇస్ ట్యాక్స్ ఎవేషన్ తగ్గించుకోవడానికి, ఇదేమో బోగస్ బెనిఫిషియరీ తీసేయడానికి. ఆధార్ కార్డులో ఓన్లీ నెంబర్సే ఉంటాయి, 12 డిజిట్స్ ఉంటాయి. పాన్ కార్డులో 10 ఉంటాయి, GSTNలో 15 ఉంటాయి అలా అని చెప్పి. ఆధార్ కార్డ్కి ఏం ఫీజు లేదు. సో ఇలా అన్నట్టు GST వల్ల బెనిఫిట్స్ ఏందో మనం చూసుకున్నాము.